హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లహరి. అంటే నాని గారు నటించినటువంటి సినిమా హిట్ 3. ఈ సినిమా రివ్యూ తో మేము ముందుకు వచ్చేసాను. అంటే సినిమా రిలీజ్ అయ్యి 3 రోజులు అవుతుంది. చాలా మంది ఈ సినిమా చూసుంటారు. సో వాళ్ళంతా అభిప్రాయంకి వాళ్ళు వచ్చేసి ఉంటారు. సూపర్ హిట్ అయింది, ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. కానీ నేను చూసిన తర్వాత నాకేమనిపించింది, అండ్ సినిమాకి స్క్రిప్ట్ సెలక్షన్స్ లో జాగ్రత్తగా వహిస్తూ అతను నటించినటువంటి సినిమాలో అట్ ద సేమ్ టైం ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాలను కూడా హిట్ ట్రాక్ లో నడిపిస్తూ అండ్ మంచి యాక్టర్ గా అండ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా తన కెరీర్ ని ముందుకు సాగిస్తున్నటువంటి నాని గారు. సో మనం టీవీలో చూస్తాం కొన్ని యాక్షన్ సీన్స్, సో అబ్బా ఏంట్రా ఈ నరుకుడు అమ్మా అని చెప్పి నరాలు పొంగిపోతాయి. సో అటువంటి సీన్స్ ని మన తెలుగులో థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే హిట్ 3 సినిమాకి ప్రతి ఒక్కరు వెళ్లాల్సిందే. అసలు దీంట్లో సందేహం పడాల్సిన అవసరం లేదు. అండ్ హిట్ 1 హిట్ 2 ఈ సినిమాలతో పోల్చుకుంటే కంపారిజన్ బాగా పెరిగిపోయింది. మాకు హిట్ 1 సినిమానే బాగా నచ్చింది, హిట్ 3 లో ఆ క్రైమ్ థ్రిల్లింగ్ పార్ట్స్ ఏమీ లేవు, ఎలివేషన్స్ కి బాగా ఇంట్రెస్ట్ పెట్టారని చెప్పి కొంతమంది అయితే సినిమా మీద నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ ఏ సినిమా నా పరంగా చెప్పుకుంటే ఏ సినిమా స్టాండర్డ్ ని ఆ సినిమాని రుజువు చేస్తుంది. అలాగే హిట్ 1 సినిమా కూడా ఆ టైంలో విశ్వక్ సేన్ గారికి పడింది, సూపర్ హిట్ అయింది. ఆ సినిమా తర్వాత ఒక ఎక్స్పెన్షన్ అనేది ఉంటుంది. అంటే ఈ సినిమాకి లింకప్ అదర్ లింకప్ కింద ఇంకొక స్టోరీ అనేది పుట్టుకుంటూ వస్తుంది. సో అదే స్టోరీ, అదే క్రైమ్, అదే యాంగిల్ లో మనకు ఇంకొక సినిమా కావాలంటే సో ఏ స్టోరీకి ఆ స్టోరీ అనమాట. నా పర్సనల్ వైజ్ గా వస్తే నా హిట్ 1 నాకు చాలా ఇష్టం. కానీ నాకు ఎందుకు నచ్చిందంటే కొన్ని పాయింట్స్ చెప్తా వినండి. నాని గారి యాక్టింగ్ అండి, అప్పటి వరకు మనం చూసినటువంటి క్లాస్ ఇమేజ్ లో ఉన్నటువంటి నాని గారిని సరికొత్త మాస్ ఇమేజ్ గా పరిచయం చేసినటువంటి ఒక పవర్ఫుల్ అర్జున్ సర్కార్ రోల్లో అతను జీవించేశాడు, ఇమిడిపోయాడు అంతే. ఇంకా పరకాయ ప్రవేశం అంటారో ఏమో తెలియదు కానీ అతను అరుస్తా ఉంటే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో అలా చూపించారన్నమాట. ఆ విషయంలో మాత్రం డైరెక్టర్ శైలేష్ కొలల్ మాత్రం సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే డిఫరెంట్ నానిని మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాలో అందరూ చూస్తారు. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చి ఆ క్లైమాక్స్ 20 మినిట్స్ అండి, అరాచకం. నేను ఇంగ్లీష్ హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలు మనం అనుకుంటాం గానీ మన తెలుగులో కూడా ఈ విధంగా సినిమా తీసి చూపిస్తారని నాకు ఈ సినిమాలో అయితే చూడడం అయితే జరిగింది. అండ్ ఆ సినిమాలో ఫైట్ సీక్వెన్సెస్ కానీ యాక్షన్ సీన్స్ కానీ మనం ఏ రేంజ్ లో అయినా పెట్టచ్చు. ఆ యాక్షన్ మోడ్ కానీ ప్రాణం పోసేది ఒక మ్యూజిక్ మాత్రమే, బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అరాచకం, నెక్స్ట్ లెవెల్ అంతే. అసలు మామూలు ఫైట్ కాదు అది. 20 మినిట్స్ క్లైమాక్స్ లో ట్విస్ట్లు ఏమో పక్కన పెట్టండి, ఫైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. నేను పెట్టిన టికెట్ ప్రైస్ ఆ క్లైమాక్స్ 20 మినిట్స్ అయితే వర్తబ్బా. సో స్టోరీ పరంగా వస్తే మనకి ఎక్కడ బోర్ కొట్టించదు, కానీ మనం కంపారిజన్ చేసుకుంటే మాత్రం మనకి చాలా మూవీస్ మనకి మైండ్ లోకి వస్తాయి అనమాట. నాకు అదే నచ్చింది, 1 నచ్చింది, నాకు 2 నచ్చింది అని చెప్పేసి ఎన్నో అనుకుంటాం. ఇక నాని గారి స్క్రిప్ట్ సెలక్షన్ విషయానికి వస్తే ఆయన దసరా మూవీ తీసాడు. దసరా మూవీ లాంటి యాక్షన్ సినిమా తీసేసి హై నానా అని చెప్పేసి ఒక సింపుల్ సినిమా తీసాడు. అంతకుముందు దసరాకు ముందు ఏం తీసాడు అంటే సుందరానికి సినిమా తీసాడు. అంటే సుందరానికి సినిమా తీసి దసరా తీసి తర్వాత ఇది తీసి హాయ్ నాన్న సినిమా తీసి వెంటనే ఒక మాస్ సినిమా సరిపోదా శనివారం, ఇప్పుడు ఇంకొక మాస్ సినిమా. ఈ మధ్యలో కోర్టు మూవీ ఒకటి వచ్చింది. ప్రొడ్యూసర్ గా సక్సెస్, ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ వైజ్ గా సక్సెస్. ఇది నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ టాలీవుడ్ లో ఉన్నటువంటి ఎంతమంది హీరోలు ఉన్నారో అంతమంది హీరోలతో పోల్చుకుంటే నాని స్క్రిప్ట్ సెలక్షన్ లో ద బెస్ట్ యాక్టర్ అన్నమాట.